నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆదేశాల మేరకు మండల బీజేపీ అధ్యక్షులు మెరుగు అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెరుగు అంజయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్, జిల్లా అధికార ప్రతినిధి మల్లరపు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, మొంగని మహేందర్, కరేడ్ల రమేష్, మీసా స్వామి, చికోటి మహేష్, ఒరిగంటి సత్యం, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతులకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇంతవరకు 100 రోజులు గడుస్తున్నా కూడా ఎట్లాంటి రైతులకు సంబంధించిన హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేని కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయడం కానీ, రైతులకు 500 బోనస్ ఇస్తామని అవి ఇవ్వడం కానీ, తర్వాత రైతు భరోసా కింద 12,000 నుంచి 15,000కు పెంచుతామని చెప్పడం జరిగింది. కానీ హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. దాని కారణంగా అనేక మంది రైతులు వడగళ్ల వానకు కూడా చాలా మంది నష్టపోవడం జరిగింది. వాళ్ళను కూడా ఇంతవరకు ఆదుకోలేదు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎంత తొందర వీలైతే అంత తొందర ఈ హామీలన్నీ నెరవేర్చని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.